ద లార్డ్. ఈరోజు ఆగస్టు 10వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం సాయంత్రం బెత్లెహేం నగర్లోని యేసు కృపా నిలయంలో సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం పూజానంతరం ఇక్కడికి వచ్చాను. వచ్చి మంచి విందారగించాను, సంతోషంగా వెళ్తున్నాను. నిద్ర కూడా ప్రశాంతంగా నిద్రపోయాను. నా గదిలో ఉన్నప్పుడు దేవుడికే తెలియదు నా బాధ. అందుకని ఎందుకో దేవుడు ప్రేరేపించట్లే, నువ్వు అర్జెంట్గా వెళ్ళి అక్కడికి గుణగల అనడం జరిగింది. ఏదేమైనా దేవునికి స్తుతి స్తోత్రాలు. ఇది కొండ గుర్తు కోసం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించినా, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి. ఎందుకంటే అంతకుముందు నేను స్ప్రే పెయింటింగ్ చేసేవాడిని. ఫేస్బుక్లో చాలామంది అడుగుతుంటారు, అందుకని ఇది చూపిస్తున్నా. బ్రదర్ ఏసన్న గారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఈయన ద్వారా రక్షణ పొందాను. అప్పటి నుండి ఇది జరదాకిళ్ళలో లోక సంబంధమైన అన్నీ మానేశాను. చాలా సంతోషంగా ఉంది. இன்னைக்கு என் பெரியம்மாக்கு வீட்டுக்கு வந்தேன். நிஸ்வா இதுனோவாட்டி வந்தேங்கன்னு இன்னைக்கு ரொம்ப சந்தோஷமா இருக்குது. அந்த சின்ன பொண்ணு யார், மஞ்சுஷா, அந்த பொண்ணு அவங்க அம்மா திட்டாங்க. அதான் எப்போ மக வீட்டுக்கு வந்தாக்கா நான் அவங்களுக்கு 2-3 ரெஃபரன்ஸ் கொடுத்தேன். இந்த பிரகாரம் நீங்கள் ஜெபம் சொன்னீங்கன்னாக்கா ரொம்ப ஆசீர்வாதம், கண்டிப்பாக கடவுள் அது సక్సెస్ பண்ணுவாరని சொன்னேன். పోనాక తెలుగులో మళ్ళీ వచ్చేస్తున్నాం. చతుర్భాష, సాయిబుల్ భాష అంటే ఉర్దూ, తెలుగు, తమిళ్, ఇంగ్లీషు. సరే, ఇదిగోండి, ఇది ఫ్యామిలీ బుక్. అంటే సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్ ఫ్యామిలీ బుక్ అన్నమాట. ఈరోజు ఇచ్చారు. వచ్చే నెలది కూడా నేను కట్టేశాను. ఈ మాటలు చెప్పడానికి ఇది ఒక స్వీట్ మెమరీ కోసం ఈ వీడియో చేశాను. ఇది చిత్రీకరించిన బిడ్డను, ఆమె కుటుంబాన్ని, అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని సర్వశక్తిమంతుడైన దేవుడు సమృద్ధిగా దీవించును గాక. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.